అంశాలు ఉన్నప్పుడు మహేష్ గారు సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు అనేది మామూలు ప్రభుత్వం మౌలికంగా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరికీ అవగాహన, పోలీసులకి తెలుసు, పంచాయతీ వాళ్ళకి తెలుసు. అంటే ఈ రోజు నుంచి కరోనా రాష్ట్రంలో రంగా విగ్రహాలు పెట్టడానికి ఒప్పుకోరండి, నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు పోలీసులు చెప్పండి. ఈ వీక్ లో కూడా 2-3 విగ్రహాలు ఓపెన్ అవుతుంది సార్. ఈ వీక్ లో కూడా 2-3 విగ్రహాలు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో 2-3 విగ్రహాలు ఓపెన్ అవుతుంది. ఆయన విగ్రహాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో ప్రతి వారం ఎక్కడో ఒక చోట ఏర్పడే విగ్రహమే వంగవీటి రంగా గారి విగ్రహాలు. అది ఒకటి బయట వచ్చింది. సరే, విగ్రహం కాసేపు పక్కన పెడదాం. రాధా గారు ఎందుకు వెళ్ళలేదు? అది అంటే మీరు మాకు సంబంధం లేదు కదా, అది వేరే పార్టీ అంటారేమో. ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి వద్దాం. విజయ్ కుమార్ గారు, వంగవీటి రాధా గారు రాలేదు, నందమూరి బాలకృష్ణ గారు రాలేదు, కారణం ఏమై ఉంటుంది సార్ మహానాడికి? సార్ వినిపిస్తుందా? విజయ్ కుమార్ గారు మ్యూట్లో ఉన్నట్టు. ఓకే అండి, ఓకే. గుడ్ మార్నింగ్ అంటే ప్యానల్ ఉన్న సభ్యులకి 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి ఒకసారి. ఇప్పుడు మహానాడికి వంగవీటి రాధా గారు అబ్సెంట్ అయ్యారు, బాలకృష్ణ గారు రాలేదు. ఎందుకు? కారణాలు ఏమై ఉంటాయి? బాలకృష్ణ గారు రాలేదన్న దానికి ఆల్రెడీ ఆయన చిన్నల్లుడు ఎంపీ భరత్ గారు ఆల్రెడీ వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్రెడీ షూటింగ్స్ లో ఉండడం జరిగింది, దాన్ని బట్టి ఆయన రాకపోవడం జరిగిందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రాధా గారు రాలేదు అంటే వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఆయనకి ఏదో పనులు ఉండొచ్చు. ఇప్పుడు మహానాడు అనేది ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపించినటువంటి పరిస్థితి. వాళ్ళు రాలేదు కదా అని చెప్పి మహానాడు ఏం ఆగలేదు. ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలతో ఆల్రెడీ ఎంత ఘనంగా కడప జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో, అంటే యాక్చువల్గా మేము కడపలో కాదు పులివెందుల్లో పెట్టాలనుకున్నాం, కానీ అక్కడ మాకు కొద్దిగా స్పేస్ సరిపోక అకామిడేషన్ లేక మేము కడపలో పెట్టడం జరిగింది. లేదంటే పులివెందుల్లోనే పెడదాం అనుకున్నాం. కాబట్టి నేను చూశారు, మీ ఛానల్స్ అన్నీ కూడా చూశారు ఏ విధంగా మా పండగ జరిగిందో, ఎంతమంది ప్రతినిధులు రావడం జరిగిందో ఇవన్నీ చూసాము. సో బాలకృష్ణ గారు హాజరవ్వకపోవడానికి అది పెద్ద చర్చనీయాంశం ఏం కాదని, ఎందుకంటే ఆయన షూటింగ్స్లో బిజీగా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ని అంటే ఆయన కానీ వచ్చేస్తే ఆయనతో పాటు కో స్టార్స్ వీళ్ళందరూ కూడా ఆయన షూటింగ్లోనే మిస్ అవుతారు. కాబట్టి లక్షలాది రూపాయలు ప్రొడ్యూసర్కి నష్టం కలిగే విధంగా ఉంటుందని చెప్పి ఆయన రాలేదు, అంతే తప్ప వేరే కారణం అయితే ఏమీ కాదు ఇందులోని. మరి రంగా గారి విషయంలో చూసుకున్నట్లయితే రంగా గారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనూ ఉన్నారు. ఆయన వేరే వ్యక్తి కాదు. రంగా గారు మా ప్రచారంలోకి రావడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం గారిని కలవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసినటువంటి అంశాలు, ఇవన్నీ వేరే విషయం ఏం కాదు. రాకపోవడానికి దానికి దీనికి ఏం సంబంధం అయితే ఏమీ లేదు. ఎందుకంటే మహానాడు పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఎందుకు అంటే చాలామంది ఈ కడపన్న అది మా అబ్బ జాగిరిది అనుకున్నటువంటి వాళ్ళకి చంప పెట్టింది. ఎందుకంటే ఏ విధంగా జరిగిందో క్లియర్ కట్గా చూసాం. కనీ విని ఎరిగిన రీతిలో రాష్ట్రంలో మేము చేసినటువంటి ఎన్ని మహానాడుల్లో ఈ మహానాడు ఒక స్పెషల్, అందులో డౌట్ లేదు. సో ఆ విధంగా ఆ నేపథ్యంలో చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. మహానాడు కోసం మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మూసుకునే విధంగా బహిరంగ సభ లక్షలాది మందితో జరిగినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వీళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా లేడు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ, ఇది మాది ఒక 43 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, జైలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాదు. మాకు ఒక సిద్ధాంతం, ఒక విధి విధానాలు, కొన్ని అంశాలతో సంక్షేమాన్ని అందించే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాది. ఇవన్నీ కూడా మహానాడులో చర్చించాం, తీర్మానాలు చేసాం. రాష్ట్రానికి ఏం కావాలో, ఏం చేయబోతా ఉన్నామో, ఏంటి మా సూపర్ 6 గురించి కూడా చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితి, దాని మీద కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా గమనించాలి. వాళ్ళకి ఏంటంటే రోజు రోజుకి ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఇంకా కనివిని ఎరగనటువంటి ఈ పసుపు పండగకి భయపడ్డారు కాబట్టి ఏదో వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, ఆ పండగ ఎలా దండారు,
ఆ పండగ ఎలా చేశారు, ప్రభుత్వం ఖర్చులతో చేశారు, ఇవన్నీ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మొన్న బహిరంగ సభ. సో ఇది క్లియర్గా మీ ద్వారా కూడా నేను చెప్తా ఉన్నాను వాళ్ళకి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా లక్షలాది రూపాయలు ఇస్తేనే ఆ యొక్క వచ్చినటువంటి డొనేషన్స్తో మేము ఈ మహానాడు పండుగ ఎప్పుడు కూడా చేసుకుంటాం. ఇది కొత్త కాదు మాకు. వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గంటకు 10 లక్షల రూపాయలు ఎట్టి ఫ్లైట్ స్పెషల్ జెట్లో వేసుకొని